మనం అయితే ఇక్కడ బ్రోస్ ఉన్నారు, బ్రోస్ ని అడిగేద్దాం బిగ్ బాస్ చూస్తారా లేదా అని. బ్రో నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూడండి బ్రో. నువ్వు చూడండి బ్రో. నువ్వు మా ఇంట్లో కాలుతో కొడతారు. మీ ఇంట్లో కాలుతో కొట్టచ్చు కొట్టాలి. నువ్వు చూడండి బ్రో. ఎవరు చూడరు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పోయిన సీజన్ ఈ సీజన్ కాకుండా పోయిన సీజన్ ఏ సీజన్ చూడండి బ్రో. పోయిన సీజన్ చూసాను బ్రో. నీకు పోయిన సీజన్ లో ఎవరు ఇష్టమా? పల్లవి ప్రశాంత్. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. పక్కనుండు. నీకు నువ్వు నేను స్టార్ట్ అయ్యారు. నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని. అసలు బిగ్ బాస్ తెలియదు బ్రో. అసలు చూడం. ఏందయ్యా బిగ్ బాస్ లో #1 షో అన్నారు, ఓల్డ్ ఫేమస్ అన్నారు, ఏంది ఇదే? ఒకరు చూడలేదండి. ఇప్పుడు ఏదో పల్లవి ప్రశాంత్ అంట. పల్లవి ప్రశాంత్ డైలాగ్ ఏదైనా ఒకటో చెప్పు. తగ్గేదే లేదు. అటు చూసి చెప్పు. తగ్గేదే లేదు. అట్టే చెప్తాడు పల్లవి ప్రశాంత్. ఇటు చూపిస్తాడు తగ్గేదే లేదండి. ఇటు చూపిస్తాడు తగ్గేదే లేదండి. బాగా కనెక్ట్ అయినట్టుంది. కానీ ఎందుకు బిగ్ బాస్ ఎందుకు చూడరు? బ్రో ఏమో ఇంట్రెస్ట్ లేదా? మామూలుగా నీకు బిగ్ బాస్ షో గురించి తెలుసా? అది కూడా లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వు మామూలుగా ఈ సీజన్ ఎందుకు చూడలేదు? పోయినసారి చూసావు, ఈసారి ఎందుకు చూడలేదు? సీజన్ కంటెన్షన్స్ బాగా లేరు వాళ్ళు. ఏంటి సార్ అది? కంటెన్షన్స్ బాగా లేరు వాళ్ళు. ఎవరు బాగాలేరు? ప్లేయర్స్ ఏం ప్లేయర్స్? మాలో వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళు ఏం నాకు కూడా తిరగట్లే అన్నారు. అయిపోయి కంటెస్టెంట్స్. ఓకే, ఈసారి నచ్చలేదు కాబట్టి నువ్వు చూడలా. ఫస్ట్ సీజన్ చూసావా? ఫస్ట్ సీజన్ చూడలా. ఏది చూడలా? పల్లవి ప్రశాంత్ ఒకటి చూసావు? చూసాను. దాని ముందు సీజన్ 6 కూడా. సీజన్ 6 కూడా చూసావు? దాంట్లో ఎవరు ఇష్టమా? దాంట్లో అంతా చూడలేదు బ్రో. క్లారిటీగా చూసాం. పల్లవి ప్రశాంత్ ఒకటి క్లారిటీగా చూసావు. అది మొత్తం చూసాం. పల్లవి ప్రశాంత్ బాగా చూసావు నువ్వు. అప్పటి నుంచి బాగా స్టార్ట్ చేసాం. పల్లవి ప్రశాంత్ బాగా చూసావు. అంతే. నచ్చిందా పల్లవి ప్రశాంత్? దేనికంటే వాడు ఫార్మర్ కాబట్టి వాడిని చూసాం. ఫార్మర్ కాబట్టి వాడిది చూసావు. అదే సారీ ఆయనది చూసావు. బాగుందా? నేను బిగ్ బాస్ షో గురించి చెప్తున్నా. బాగుందా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలుగా. సరే, ఎందుకు నచ్చాడు? ఫార్మర్ కాబట్టి నచ్చాడు. ఫార్మర్ ఎట్లా ఆడుతున్నాడంటే నెక్స్ట్ ఎవరైనా రావచ్చేమో అని దానివల్ల కాదు. ఇప్పుడు అతను ఆడాడు, పల్లవి ప్రశాంత్ ఆడాడు, చాలా శబ్దాలు చేశాడు, డబ్బు అంతా ఇచ్చేస్తా అన్నాడు. ఎవరికి ఇలేదు కదా నీకు దాని మీద. సరే అది కథ, అందుకని నువ్వు చూసావు ఈ సీజన్. అందుకని చూడాలా? చూడాలి. ఇంకా కంటెంట్ లేదా? లేదంటే కన్స్టెంట్ అదేనా? కన్స్టెంట్ ఏందే? చెప్పు. నాకు నోరు తిరగట్లా బ్రో. కంటెస్టెంట్స్ లేరని నువ్వు ఎందుకు చూడట్లా? అసలు ఎందుకు చూడలా? అసలు ఇంట్రెస్ట్ లేదు అంతే. నాగార్జున వస్తున్నా చూడట్లేదా? నాగార్జున తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా నాగార్జున. నెక్స్ట్ తెలుసు బ్రో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే చూద్దాం. అందుకని ఆపిన తర్వాత తీస్తావు మొత్తం. తీస్తాం. నువ్వెందుకు కొడతారు? ఈయనకి బీజం ఏంటి? మీ ఫ్రెండ్ కి ఒక బీజం బాగా సూట్ అవుద్ది. ఏం చెప్పండి? సాంప్రదాయని సుక్తిని మీరందరూ పాడండి. ఈ బ్రో బాగా పాడుతున్నారు. ఒకసారి సాంప్రదాయని సుక్తిని అంతే. నాకు ఇక సరే, ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వెందుకు చూడట్లే? ఏమో అసలు నచ్చదా? పోయినసారి బాగున్నారు కదా. అసలు చూడండి. నేను మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారా? మా ఇంట్లో చూస్తారు. తెల్లార్లు. మా అమ్మ కూడా అంతే. మీ ఇంట్లో చూస్తారా? మీ ఇంట్లో చూస్తారా? నువ్వు పక్కన నువ్వు మీ ఇంట్లో చూడరా? మీ మమ్మీ తట్టద్దా? అమ్మా సారీ, నిన్ను అడగనులే ఇంకా. ఓకే, చూసారు కదా బిగ్ బాస్ లో బయట టాక్ ఇలా ఉంది. ఇంకొంతమంది కనిపిస్తే ఇంకొంతమందిని అడిగేద్దాం. బాయ్.